హలో, ఈరోజు మనం కేక్ మీద క్రీమ్ తోటి రోజ్ ఫ్లవర్స్ అయితే పెడుతుంటాం కదా, అది ఎలా చేయాలో చూద్దాం రండి. సో ఫస్ట్గా దీన్ని నేను పట్టుకున్నాను కదండి, దాన్ని అయితే నెయిల్ అంటారు, రోజ్ నెయిల్ అనమాట. అండ్ అలాగే పైపింగ్ బ్యాగ్లోకి రోజ్ నాజిల్ తీసుకొని క్రీమ్ వేసుకొని, సో ఫస్ట్ మనం ఈ రోజ్ నెయిల్ మీద కొంచెం 2-3 రౌండ్స్ అయితే క్రీమ్ వేసుకోవాలండి, చిన్న ప్లాట్ఫామ్ లాగా, సో దట్ మనకి రోజ్ ఫ్లవర్ అనేది మంచిగా నిలబడుతుంది అనమాట. అండ్ తర్వాత మనకి పెటల్స్ అనేవి వేసుకోవాలి. ఈ పెటల్స్ అనేవి మనము ఉల్టా ఎన్ అంటాం కదా, ఉల్టా సి ఆర్ ఎన్ స్మాల్ ఎన్ షేప్లో కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ 2-3 రౌండ్స్ అయితే వేసుకున్నాను, ఒక బర్డ్ షేప్లో అయితే వచ్చింది కదా. అండ్ మనం పెటల్స్ అయితే వేసుకుంటున్నాము. సో చూసారు కదా, ఇలా మనకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో వేసుకోవచ్చు. సో ఫైనల్లీ నేనైతే ఈ సైజులో తీసుకున్నానండి రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకటే సైజులో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఈ రోజ్ ఫ్లవర్ని అయితే సిజర్స్ హెల్ప్ తోటి తీయాలన్నమాట. అండ్ ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో దాని కింద కూడా కొంచెం క్రీమ్ అప్లై చేసి అప్పుడు మనం రోజ్ ఫ్లవర్ని ప్లేస్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.